నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి? పాపం ఆయన భార్య మాత్రం 2 గాజులు 3 గాజులు ఇచ్చింది. ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమమే. మళ్ళా 26,000 కోట్లు అంటున్నాడు, మళ్ళా దానిలో దోచుకునే కార్యక్రమం. దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు. దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు. అయిపోతే మాత్రం నా వల్ల అంటాడు అంతే. చూశారుగా, కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు, పోలవరాన్ని తీసుకున్నాడు. మొన్న అంటున్నాడు మళ్ళీ, నేను చూసా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిద్దాం అంట. వినండి అయ్యా, అదేంటి అంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేకపోయాడంట. ఇది ఎక్కడ కూడా పోయా నాకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా చెప్తాడు కాస్ట్ ఇంజనీర్ని. అసలు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయడానికి వీల్లేదయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదంటాడు. నాకు అర్థం కాదు. వెనకది ముందు వెనకది. అదేమంటే మేధావి, అపర మేధావి, మాట్లాడటానికి వీల్లేదు. పత్రికలు ఊరుకోవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అది ఇది ఓ రోజు మా మీద పడతా ఉంటాయి. నాకు అర్థం కాల. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతున్నాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తాడు, భారీగా బెనిఫిట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు లక్షణం అది. ఇట్లా అన్నాడే 2 ఎకరాలు 2 ఎకరాలతో ప్రారంభమయ్యాడు పాపం. ఇవాళ ఎన్ని వేల కోట్లండి, ఎన్ని లక్షల కోట్లండి.
ఇవన్నీ కష్టపడి శిక్షాదికి సంపాదించాడా నాకు అర్థం కాలే, లేదా మీ నాన్నగారు సంపాదించాడా? దోచుకోవడమేగా పని, అవినీతిగా పని. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప రెండో పనే లేదు. దోచుకోవటం, దోచుకునే కొత్త కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి కార్యక్రమం. ఏమి నీ చరిత్ర? హైదరాబాద్ టక్కన దొరికిపోయావే, క్యాష్ ఇస్తా ఎమ్మెల్సీకి. ఇవాళ ఈ దేశంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత ఎక్కువ ఖర్చు ఎన్నికలకు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు దానికి కారణం. ఆయన డబ్బులు దోచుకోవడం, జనానికి పంచడం, ఎన్నికల్లోకి వెళ్ళటం అనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని అతి వేగంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటే వాళ్ళ అబ్బాయి ఉండడం ఇంకో ఆయన లోకేష్ గారు. అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, అర్హత ఉందో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి అడ్డగోలుగా వచ్చి మంత్రి అయ్యాడు, పరిపాలన చేశాడు. డామును మునిగిపోయింది, ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ మంగళగిరిలో గెలిచాడు. మొన్న గాలిలో 3 జెండాలు 4 జెండాలు పట్టుకోవటం వల్ల గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇవాళ విర్రవీగుతూ ఉన్నాడయ్యా దుంపదేగా. ఇవాళ చూసి నేను మాట్లాడతాను, రెడ్ బుక్, ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది. బాగానే ఉంది. రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండె జబ్బు వస్తుందంట, కొందరేమో బాత్రూంలో పడి చేతులు ఎరగొట్టుకుంటున్నారంట. వ్యంగ్యం రాజా, భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు. అంటే రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట, కొడాలి నానికి. రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడంట. అదేగా నీ అర్థం? రాజా, లోకేష్ బాబు, పసిరాజా, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారు స్కిల్ స్కామ్ కేసులో వెళ్ళాడుగా జైలుకి, రాజమండ్రి కోర్టులోకి వెళ్ళి రిమాండ్ ఇవ్వడానికి వెళ్ళేదని ఇవాళ 2,86,00,000 పే చేసినటువంటి లోద్రాన్ని తీసుకొచ్చారుగా, ఆర్గ్యూ చేశాడుగా మఫ్సల్ కోర్టులో, సిఐడి కోర్టులో. సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీబీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీల్లేదు, రిమాండ్ తిరస్కరించండి అని. అయినా కోర్టు వారు, న్యాయస్థానం, జ్యుడిషియరీ సాగనంపారు. కోర్టుకు వెళ్ళాల్సిందేను, జైలుకి వెళ్ళాల్సిందని. వెళ్ళిన తర్వాత రాజా, లోకేష్, మీ నాన్న పాటలు ఏం పడ్డారయ్యా, దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా, వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు. రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు. అంతేకాదు శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు. మాకు తెలియదు, మీరన్న మాటలే మీడియాలో. మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయండి అన్నారు. అంతేకాదు 750 మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు, దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఉనికిపోయారు. ఇది ఒకటే తక్కువ. మరి ఇవాళ మాట్లాడుతున్నావు, అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని? మా నానిని, మా పెద్దిరెడ్డి గారిని. అహం, అంత అహం పనికిరాదు రాజా. ముందుంటుంది ముసళ్ళ పండగ. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్ర బుక్కు గురించి మాట్లాడుతున్నావే. ఇవాళ రాస్తున్నారు అందరూ, ప్రతి ఊళ్ళోనూ బుక్కులు రాస్తున్నారు. వాట్సాప్ టక 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 రాస్తున్నారు బుక్కులు. అందరు బుక్కుల్లో నీ పేరే.